పరిశుద్ధ లేఖన భాగంలో నుండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళబడెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. ఆమేన్. సో మంచిది, దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు. వాక్యం కొరకు మనము ప్రార్థించాము. దేవుడు మనతో మాట్లాడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంతకుముందు ఆఫరింగ్ వర్డ్ కూడా అబ్రహామును గురించి మనము విన్నాం. పరిశుద్ధ లేఖనములో బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్, ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ బైబిల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అబ్రహాము అని మనము చెప్పవచ్చు. అబ్రహామును గురించి బైబిలు విశ్వాసులకు తండ్రి అని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మరి ప్రాముఖ్యంగా 3 జనరేషన్స్కి అబ్రహాము మూల పురుషుడుగా ఉన్నాడు. మొదటి వారు యూదులు, రెండవ వారు ముస్లిమ్స్, మూడవ వారు క్రైస్తవులు. యూదులను అడిగితే ఎవరు మీ ఆది పురుషుడు, మీ తండ్రి ఎవరు అంటే మేము అబ్రహాము వారసులము, అబ్రహాము సంతానము అని చెప్తారు. అలాగే ముస్లిం సహోదరులను కూడా అడిగితే ఎవరయ్యా మీ తండ్రి అంటే మా తండ్రి అబ్రహాము అని చెప్తారు. క్రైస్తవులను అడిగితే ఎవరయ్యా మీ తండ్రి అంటే క్రైస్తవులు కూడా అందరూ చెప్తారు అబ్రహాము మాకు తండ్రి. మనందరం కూడా ఆధునిక ఇశ్రాయేలీలము, లేకపోతే అడవిలో నుండి తీసుకొని వచ్చి తోటలో ఉన్నటువంటి చెట్టునకు అంటుకట్టబడినటువంటి వారము మనము అని వాక్యం మనకు బోధిస్తుంది. మనమందరమీ అబ్రహాము సంతానముగా ఎలా అయ్యాము అనే విషయాలను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కడగబడి మనమందరము కూడాను అబ్రహాము యొక్క నీతికి వారసులమైనాము. అందుకని మనము అబ్రహాము యొక్క సంతానముగా మనము ఇప్పుడు ఎంచబడుతున్నాము. ఎందుకు అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎవరు మీరందరూ అని అడిగితే ఏం చెప్తాము? విశ్వాసులమండి మేము అని చెప్తాము, క్రైస్తవులము అని మనము చెప్తాము. కాబట్టి క్రైస్తవులకు, ముస్లిములకు, అలాగే యూదులకును ఆది పురుషుడు, లేదా బైబిల్ అంతా కూడాను మనం బాగా గమనిస్తే బైబిలు ప్రారంభము ఆది కాండము ఆదాముతో ప్రారంభించబడినప్పటికీ బైబిలు అనుగ్రహింపబడినది అబ్రహాము సంతానము నుండి వచ్చినటువంటి మోషే ద్వారానే మనకు ఈ పాత నిబంధన గ్రంథము, ముఖ్యంగా ధర్మశాస్త్రము అనుగ్రహించబడినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అబ్రహాము లేకుండా బైబిల్ను మనం ఊహించలేము. అబ్రహాము లేకుండా ప్రపంచాన్ని మనం ఊహించలేము. అబ్రహాము లేకుండా క్రైస్తవ విశ్వాసమును అసలు మనము ఊహించటానికి మనకు తరము కాదు. దానిని బట్టి అబ్రహాము జీవితములో అబ్రహాము ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి అని దేవుడు కూడా
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని దేవుడు చెప్తూ ఉన్నాడంటే దేవుడు అబ్రహామునకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో పిల్లల మనము లేఖనాలను బట్టి మనము అర్థము చేసుకోవచ్చు. అయితే దేవుని వాక్యములో అబ్రహాము యొక్క ప్రాధాన్యత, అబ్రహాము యొక్క జీవితము అలాగున దీవెన పొందటానికి, అబ్రహాము అలాగున ఆశీర్వదించబడటానికి, అబ్రహాము ప్రపంచములో ఉన్న అన్ని దేశముల వారు ఈ దినము అబ్రహాము గురించి నెమరు వేసుకోవటానికి, అబ్రహాము యొక్క జీవితంలోనికి తొంగి చూడటానికి, అబ్రహాము ద్వారా నేర్చుకోవడానికి ప్రధానమైన కారణము ఏమిటి అంటే అబ్రహాములో మనం చూడవలసిన ప్రాముఖ్యమైనటువంటి ఒక 4 విషయాలను నేను మీకు ఈ దినము మరి పంచుకోవాలి, మీకు చెప్పాలని నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. అబ్రహాము ఇక్కడ చదివినటువంటి లేఖనాల్లో మనం గమనించినప్పుడు అబ్రహాము ఇక్కడ ఏమని రాయబడింది చూడండి, 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళబడనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను అనే మాటను మనము చూస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నువ్వు పలానా ఊరెళ్ళు బాబు, త్రిపురాంతకం వెళ్ళు, గుంటూరు వెళ్ళు, విజయవాడ వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, లేకపోతే అమెరికా వెళ్ళు అని చెప్తే పలానా ఊరని ఒక గమ్యాన్ని మనం నిర్ణయించుకొని ఇంత ప్రయాణం ఉంటుంది, దీంట్లో బస్సులో వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలి, కారులో వెళ్ళాలి, లేకపోతే నడిచి వెళ్ళాలి అని మనకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒకవేళ దూరము పెద్ద ప్రయాణము కష్టమైనా మనకు ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మనము వెళ్ళవచ్చు. కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మనం చూసినట్లయితే మరి అతను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను అనే మాటను మనం చూస్తాం. ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలు వెళ్ళెను అనే మాటను మనం చూసినప్పుడు చూడండి, దేవుని మీద ఎంత ప్రగాఢమైనటువంటి విశ్వాసము అబ్రహాముకున్నదో మనము చూడవచ్చు. ఎవరైనా ఒక పిల్లవాడిని పిలిచి నాతో రా అంటే ఏమంటాడంటే, ఎక్కడికి సార్, ఎక్కడికి అంకుల్, వెంటనే ప్రశ్న వస్తుంది. సరే రా, నీతో చిన్న పని ఉందంటే ఏం పని ఉంది? ఎక్కడికైనా వెళ్దామంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఒకవేళ రా చెప్తాను రా అని తోడుకెళ్ళినా కొంత దూరం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము అంకుల్, మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఎన్నో ప్రశ్నలు మన మదిలో నింపుతాయి. ఓమో ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అనే అనుమానం కూడా మనకు వస్తుంది. కానీ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అబ్రహామా 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 అని పిలిచినప్పుడు అయ్యా నీ దాసుడను నేనున్నాను అని అబ్రహాము చెప్పినట్లుగా చూస్తున్నా. ఇదిగో నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. అబ్రహాము ఏమీ మాట్లాడలేదు. అబ్రహాము దేవుడు తనతో చెప్పినట్టుగా ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే, ఇక్కడ రాయబడిన మాట ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే అతడు బయలు. దేవుడిని ఏం ప్రశ్న వేయలేదు, దేవుడిని ప్రశ్న వేయలేదు అబ్రహాము లేచి దేవుడు తనకు చూపిస్తున్న దేశానికి వెళ్తున్నాడు. ఎక్కడ పొమ్మంటే అక్కడికి పోతున్నాడు, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతున్నాడు, ప్రయాణములు కొనసాగుతున్నాడు. దేవా నీ చిత్తమే జరుగును గాక అని ఒక ప్రగాఢమైన నమ్మకము దేవుని మీద అబ్రహాముకి ఏమిటంటే, దేవుడు మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన ఏమి చెప్పినా కరెక్టే, ఎక్కడికి వెళ్ళమన్నా మంచిదే, తప్పకుండా దేవుడు నన్ను మంచి స్థలానికి తీసుకువెళ్తాడు, మంచి మార్గంలోనే నన్ను నడిపిస్తాడు, నాకు నా కుటుంబానికి మేలుకరమైనదే ఉంటుంది, కానీ అది ఎప్పటికీ కీడుగా ఉండదు. దేవుడు ఏమి చెప్పినా అది కష్టమైనా సరే
అది మంచిదే అని అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచి అబ్రహాము తాను నమ్మిన దేవుని యొక్క మాటకు విధేయుడై వెళుచున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అబ్రహాము జీవితంలో నుండి ఒక 4 మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అబ్రహాము పిలువబడినప్పుడు 8వ వచనంలో ప్రారంభంలో విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనవిన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళెను అది ఎరుగక బయలు వెళ్ళెను అనే మాటలు మనము చూస్తాం. అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది మొట్టమొదటి మాట ఏమిటంటే విశ్వాసము. అందరు చెప్పండి ఏంటా? విశ్వాసం. విశ్వాసము. విశ్వాసము అంటే నమ్మకము, నమ్మకత్వము, దేవుని మీద పూర్ణమైనటువంటి విశ్వాసము అని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది నమ్మకము, విశ్వాసము. ఎవరైనా నిన్ను ఎప్పుడైనా ఎక్కడికైనా రండి అని పిలిస్తే అతని మీద లేకపోతే ఆమె మీద నమ్మకం ఉంటేనే మనం వెళ్తాం. లేకపోతే ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకుంటాం, నో అని డైరెక్ట్ గా చెప్పలేకపోతే. కానీ నమ్మకం లేకపోతే మనము కలిసి నడవలేము, నమ్మకం లేకపోతే ముందుకు వెళ్ళలేము. నమ్మకము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మానవ జీవితంలోను దేవుని యొక్క జీవన విధానములోను చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనిషి జీవితంలో నమ్మకత్వము. ఒకసారి ఎవరైనా ఒక విశ్వాసమును మనం కోల్పోతే ఇక మన జీవిత కాలములో ఆ వ్యక్తిని నమ్మలేము. చాలా సార్లు చూస్తాము, మనం అడుగుతాము, ఒకవేళ ఒక వ్యక్తిని ఎవరైనా మనల్ని మోసగించినట్లయితే అతడు తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా కూడాను మనలో ఎక్కడో అతని మీద అనుమానము, అవిశ్వాసం ఉంటుంది. మనం నమ్మలేము. అతడు మారు మనసు పొందినా కూడా అతన్ని మనం విశ్వసించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి అతని చేతిలో మోసపోయాం గనక. అందుకనే చైనాలో ఒక సామెత ఉంది, ఒకసారి ఒక వ్యక్తి నిన్ను మోసం చేస్తే అది అతని తప్పంట. ఎవరు తప్పు? మోసం చేసిన వాళ్ళ తప్పు. ఒకవేళ అదే వ్యక్తి నిన్ను రెండవసారి కూడా మోసం చేస్తే ఇప్పుడు అది ఎవరు తప్పు? రెండోసారి కూడా మోసం చేస్తే ఎవరు తప్పది? అది మన తప్పు. ఎవరు తప్పు? నా తప్పు. ఎందుకు అంటే అతడు మోసగాడు, అతని పనే అది, అతని వృత్తి అది. మోసం చేసి బ్రతికేవాడు, అన్యాయంగా జీవించేవాడు, అతని విధానంలో అది కరెక్టే. ఎందుకంటే అతను మోసం చేస్తూనే వెళ్ళిపోతున్నాడు. కానీ ఒకసారి మోసపోయి కూడా నువ్వు రెండోసారి నమ్మినావంటే అర్థం ఏమిటంటే అతడు మోసగాడని తెలిసి కూడా నువ్వు నమ్మావు గనుక తప్పు నీదే అని చైనాలో ఒక సామెతను నేను మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఈ మధ్యాహ్న వేళ సమయంలో ప్రియులారా, దేవుని మీద విశ్వాసము, విశ్వాసం అనగా నమ్మకము, నమ్మకం అనగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. 14-11వ అధ్యాయము ప్రారంభంలో చూస్తే విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. విశ్వాసం అంటే అర్థం ఏమిటంటే ప్రియులారా, నిరీక్షించబడి వాడి యొక్క నిజ స్వరూపము అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అనేది విశ్వాసం యొక్క సారాంశము లేకపోతే డెఫినేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులను గురించి మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను చాలా క్లుప్తంగా సింపుల్ గా మీకు ఈ రోజు 4 విషయాలను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అబ్రహాము గురించి చెప్పాలి అంటే ఈ బైబిల్ మొత్తం కూడా బేసికల్ గా అబ్రహాము జీవితం మీదనే ఆధారపడి ఉంది. విశ్వాసము అంటే అర్థము నిరీక్షించు వాడి యొక్క నిజ స్వరూపము. అంటే నువ్వేమైతే నిరీక్షిస్తున్నావో, దేని కొరకైతే కనిపెడుతున్నావో, ఏదైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో వాటి యొక్క నిజ స్వరూపమును, ఇంకా రెండో మాటలండి, లేని వాటిని ఉన్నట్లుగా చూసేది. అదృశ్యముగా ఉన్నవి అంటే కనపడనటువంటి వాటిని కనపడేటట్లు చూడగలిగేదే విశ్వాసము.
లేనివి పొందుతాను అని నమ్మేదే విశ్వాసము అని వాక్యము స్పష్టముగా మనకు తెలియచేస్తూ ఉంది. విశ్వాసము జీవితంలో అబ్రహాము విశ్వాసముల గురించి మనము చెప్పుకోవాలి అంటే చాలా సార్లు నేను అబ్రహాము విశ్వాసముల గురించి చెప్పాను. ఈరోజు మరి ఒక కొత్త కోణంలో ప్రాముఖ్యమైన విషయాలను గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. విశ్వాసం అనగా క్రైస్తవ జీవితంలో 2 ప్రాముఖ్యమైన విషయాలను మనము గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిది, నీతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యము దేవుని వాక్యము అని, దేవుని మీద ప్రగాఢమైన విశ్వాసముతో పౌలు గారి వలె నేను గురి యొద్దకే పొరుగెడుతున్నాను, సిలువ వైపే నేను చూస్తున్నాను, పునరుద్ధానం లేచిన యేసునే నేను చూస్తున్నాను, నా ప్రయాణము నా గమ్యం ఏమైనా ఉన్నదంటే అది యేసు, అది పరలోకము, కాబట్టి నేను అందువైపే వెళ్తున్నాను అని ఒక గురి కలిగి విశ్వాసంతో ప్రయాణము చేయటమే విశ్వాసము. రెండవది, ఒక గురి నీకున్నప్పుడు ఆ గురి వద్దకు నువ్వు చేరాలి అంటే పిల్లరా నీవు చాలా వరకు విడిచిపెట్టాలి. చాలా వరకు నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. విశ్వాసంలో 2 ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిది నీ గురి, లేదా నీ ఎయిము, నీ గమ్యము. ఆ గమ్యమును నువ్వు చేరుకోవాలంటే నువ్వేం చేయాలంటే చాలా వాటిని విడిచిపెట్టాలి. ఒక అబ్బాయి, పల్లె జాన్ అనే ఒక అబ్బాయి నిన్న ఇంటర్మీడియట్ లో 918 మార్కులు వచ్చాయంట అబ్బాయికి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పల్లె జాన్. ఆ అబ్బాయికి 2 తల్లిదండ్రులు లేరు. ఆకలైతే అన్నం పెట్టేవాళ్ళు లేరు, బండి కొనిచ్చేవాళ్ళు లేరు, ఫోన్ కూడా కొనిచ్చేవాళ్ళు ఎవరు లేరు. అన్నం పెట్టేవాళ్ళు లేనప్పుడు బండ్లు, ఫోన్లు ఎవరు లేరు. అతను ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఎలాగైనా సరే చదువుకోవాలని ఒక దృఢ సంకల్పము, ఒక గురి అతను కలిగి ఉన్నాడు. ఒక చిన్న డబ్బా హోటల్లో చేరి, చిన్న హోటల్లో చేరి, డాబా హోటల్ లాంటి దాంట్లో చేరి, డాబా లాంటిలో చేరి అతను ఒక వెయిటర్ గా పనిచేస్తూ వెయిటర్ గా సప్లై చేస్తూ ఉన్నాడు. ఏదో సందర్భంలో అతను 10th క్లాస్ అప్పటికి ఎట్లా కష్టపడి చదువుకున్నాడు. ఏదో సందర్భంలో ఆ ఓనరు ఏదో రాయమంటే అతను చక్కగా రాశాడు. అతని హ్యాండ్ రైటింగ్ చూసి ఆ ఓనరు గుర్తుపట్టి, ఏం బాబు చదువుకున్నావా, మరి ఎందుకు పని చేస్తున్నావంటే తన పరిస్థితి అంతా చెప్పాడు. సరే, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళి కాలేజీలో చేరు, పార్ట్ టైం గా ఇక్కడ పని చేస్తూ ఉండు, నేను నీకు సాలరీ ఇస్తానని చెప్పేసి ఆ మంచి ఓనరు, యజమాని అతన్ని కాలేజీలో చేర్పించడానికి ప్రయత్నం చేశాడు. కానీ కాలేజీ అప్పటికి అయిపోయి 2 months అయింది, అడ్మిషన్స్ అయిపోయి. సరే, ఎలా బ్రతికినాడో ఏం చేశాడు, మొత్తానికి దేవుని కృప బట్టి, ఆ యజమాని యొక్క ఆలోచన విధానం బట్టి ఆ అబ్బాయి కాలేజీలో చేరాడు. ఆ హోటల్లో తింటూ పని చేస్తూ అక్కడే ఆ స్టోర్ రూమ్ లో ఎక్కడో పడుకొని మరి లేని జీవితాన్ని, కఠినమైన పేదరికమును, దరిద్రమును పలకరించే వాళ్ళు, నా అనేవాళ్ళు ఎవరు లేనటువంటి స్థితిలో అతడు కష్టపడి అతని గురి చదివాడు. అన్నిటినీ పక్కన పెట్టుకొని తన పేదరికము, తల్లిదండ్రులు లేని స్థితి, ఎవరు లేని స్థితి అన్నిటినీ ప్రక్కన పెట్టేసి అతడు ఎలాగైనా సరే ఇంటర్మీడియట్ నేను పాస్ కావాలి, నేను ఉత్తీర్ణులు అవ్వాలి అని ఆలోచన చేసి కష్టపడి చదివితే అతనికి 918 మార్కులు వచ్చాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక గురి గురించి నేను చెప్తున్నాను. నిన్న మొన్న జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లోనే ఈ అబ్బాయి పరిస్థితి జరిగింది. అందరూ ఆశ్చర్యపోయినారు, ఆ ఓనర్ కూడా ఆశ్చర్యపోయినారు. బాబు ఏం పర్వాలేదు, చదువుకుంటానికి దేవుడు నీకు సహాయం చేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఒక గురి ఉండాలి, ఎయిము ఉండాలి. యవనస్తులలో ఇలాంటి గురి లేదు. అన్ని ఉన్నా
అన్ని ఉన్నా కూడాను ఈ దినంలో కష్టపడి చదవడానికి చాలా మందికి ఇష్టం లేదు. ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఎలా జీవితాన్ని ఎంజాయ్ చేద్దామా, ఏది వదిలిపెట్టలేక ఎలాగైనా సరే ఈ లోకంలో సంతోషపడదామన్న ఉద్దేశంతోనే జీవిస్తున్నారు. కానీ ఒక గురి, నేను యవ్వనస్తుడను, నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి, ఒక గురికి నేను చేరాలి, ఒక ఎయిమ్లోనికి వెళ్ళాలి, నన్ను చూసి నా తల్లిదండ్రులు, నన్ను చూసి మా సంఘము, నన్ను చూసి మా సమాజము, ఇదిగో ఫలానా వ్యక్తి పర్వాలేదు, మంచిగా ఉన్నాడు, భక్తి కలిగిన వాడు, కష్టపడే స్వభావం ఉంది, చక్కగా అనుకునేది సాధిస్తాడు అన్న ఆ కాన్ఫిడెంట్ ను ఈ దినములలో యవనస్తులు తల్లిదండ్రులకు ఎక్కువగా ఇవ్వలేకపోతున్నారు. ఎక్కువ మందిని గురించి నేను చెప్తున్నాను. గమనించండి. అలాగే అబ్రహామును దేవుడు పిలిచాడు, నా కుమారుడా అబ్రహాం, నీవు ఉన్నటువంటి స్థలమును వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టు, ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము అన్నిటినీ విడిచిపెట్టాడు, వదిలిపెట్టాడు. బైబిల్లో మీరు చూసినట్లయితే చూడండి, చదువుతాను. ఆదికాండము 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే యెహోవా, చదవండి ఎవరైనా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరముగా పొందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనికి చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. యెహోవా అతనికి చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు పిలిచినప్పుడు తన ఇంటి వారిని వదిలిపెట్టాడు, తన ఊరును వదిలిపెట్టాడు. ఆయన అబ్రహాం ఊరి పేరు కూడా ఊరు. ఆ ఊరును కూడా అతను వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టాడు, స్నేహితులను వదిలిపెట్టాడు. ఇదిగో దేవుడు చూపించు దేశమునకు అబ్రహాము బయలుదేరి వెళ్ళెను అనే మాటలు మనము చూస్తున్నాం. దీనిని బట్టి అబ్రహాము ఎంత విశ్వాసంలో ఉన్నాడో మనము అర్థము చేసుకోవచ్చు. ఈరోజు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము వదిలిపెట్టాడు. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఐగుప్తు యొక్క రాజస్థానమును వదిలిపెట్టాడు కదా. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్న కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించుట మేలు అన్నాడు కదా. దేవుడు పిలిచినప్పుడు రాజ్యమును, యువరాజత్వమును కూడా మోషే వదులుకున్నాడు. దేవుడు దావీదుని పిలిచినప్పుడు గొర్రెలను వదిలిపెట్టి దేవుని సేవ కొరకు వచ్చాడు, రాజయ్యాడు. దేవుడు శిష్యులను సముద్రములో చేపలు పట్టుకునే వారిని ప్రభువు పిలిచినప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి, అంతేనా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 27వ వచనంలో మనం చదువుకున్నప్పుడు వారు తమ వలలను విడిచిపెట్టి యేసు ప్రభును విడిచిపెట్ట అనే విషయాన్ని గమనించాలి. ఈ దినములలో ప్రియులారా మనం గమనించండి, విడిచిపెట్టాలి. దేవుని యందు విశ్వాసములో మనం ముందుకు సాగాలి అంటే మనం బాగానే ప్రార్థన చేస్తాము, ప్రార్థనకు వస్తాము, ప్రియులారా ప్రభును స్తుతిస్తాము, ఆరాధిస్తాం. కానీ ఇదిగో ప్రభువు వదిలిపెట్టమన్న వాటిని మనము వదిలిపెట్టము. ఇక్కడే మనము విశ్వాసములో బలహీనులమయ్యాము. మనము ఆశించినటువంటి స్థాయిలోకి మనము వెళ్ళుట లేదు. ఇప్పుడు నన్ను దేవుడు పిలిచి నువ్వు అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాలి అని ప్రభు చెప్పాడు అనుకోండి, నేనేం చేయాలి? మార్కాపురం పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. లేదు నేను ఇక్కడే ఉంటాను, బెంగళూరు కూడా నాకు కావాలి అంటే మీకు అర్థమైతే నేను అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? అబ్రహాముకు ఊరు నాకు ఇదే కావాలనుకుంటే అతడు కానానులోనికి చేరలేడు. కాబట్టి దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తున్నప్పుడు, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తా ఉన్నప్పుడు, ఒక స్కూల్ టీచర్ను హెడ్ మాస్టర్ గా ప్రమోట్ చేస్తానంటే నేను స్కూల్ టీచర్ గా ఉంటాను, హెడ్ మాస్టర్ గా కూడా ఉంటాను అంటే,
లేదు నేను ఎంఈఓగా మారుస్తున్నానంటే, లేదు లేదు నేను స్కూల్ టీచర్గానే ఉంటానని చెప్తున్నట్టుగా ఉంటుంది. ప్రమోషన్. దేవుడు ప్రియులారా నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, నిన్ను ఉన్నతంగా చేయాలనుకున్నప్పుడు, ఒక స్థాయి నుండి మరొక స్థాయికి తీసుకెళ్లాలని ప్రభు కోరుతున్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు నీవు నీ ఉన్నటువంటి స్థలమును వదిలిపెట్టాలి, నీ పరిస్థితులను వదిలిపెట్టాలి, నీ స్నేహితులను వదిలిపెట్టాలి, నీ బంధువులను కూడా ప్రభు కొరకై అవసరమైతే వదిలిపెట్టాలి అని ప్రభు సేవకునిగా నీకు తెలియచేస్తూ ఉన్నాను. ఉదయం దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఈ రోజులలో ప్రియులారా చాలా మంది క్రైస్తవులకు విశ్వాసం ఉంది, కానీ మనము ఏటిని వదిలిపెట్టట్లేదు. కనీసం ఆదివారం ఎవరైనా బంధువులు వస్తే కూడా మనం ప్రార్థనకు వాళ్ళను కూడా మనం వదిలిపెట్టలేము. అంటే బంధువులు వదిలిపెట్టమంటే వాళ్ళని చూడొద్దని, వాళ్ళకి మంచిగా వంట చేసి పెట్టొద్దని దాని ఉద్దేశం కాదు, కానీ ప్రభు కంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వవద్దు అని బైబిల్ చెబుతుంది. అలా చేసినప్పుడు అది నీకును ఆశీర్వాదము, నీ బంధువులకు కూడా ఆశీర్వాదంగా ఉంటుందనేది దేవుని యొక్క ఉద్దేశం. చాలాసార్లు ప్రియులారా దేవుడు ప్రభు మనల్ని పిలిచినప్పుడు లోకముతో నువ్వు స్నేహము చేయవద్దు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, మీరు లోకమును విడిచిపెట్టండి, పాపమును విడిచిపెట్టండి, అపవిత్రతను విడిచిపెట్టండి, విగ్రహారాధనను విడిచిపెట్టండి, అన్యుల ఆచారాలను మీరు విడిచిపెట్టండి. అంటే మనం ఏం చేస్తామంటే అవన్నీ కావాలి, ప్రభువు కూడా మనకు కావాలి, అవి కావాలి ఇవి కావాలి కదా. ప్రియులారా దేవుని వాక్యము అలా ఒప్పుకోదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము దీవెన పొందాలి, మనం ఆశీర్వాదం పొందాలి, మనం అభివృద్ధి చెందాలి, లోకములో గొప్పవారిగా ఉండాలి, నిత్య రాజ్యము, ముఖ్యంగా నిత్య రాజ్యము పరలోకములో మనము ప్రవేశించాలంటే దేవుడు చెప్పిన వాటిని మనము తప్పక విడిచిపెట్టాలి అని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. విశ్వాసం అనగా అర్థం ఏమిటంటే దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళటము. అంటే దాని అర్థం ఏదో ఒక ఊరని నేను చెప్పట్లేదు, కానీ ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటము, వాక్యమును అనుసరించటము. రెండవది మనము దేవుడు వద్దు అని చెప్పిన వాటిని ఖచ్చితంగా మనము విడిచిపెట్టడం అని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. మొదటిది విశ్వాసము, మీకు అర్థమైందని నేను అంటాను. రెండవది లోబడుట. ఏంటట? లోబడుట. విడిచిపెట్ట అనే మాటలోనే లోబడుట అనే అర్థం కూడా వస్తుంది. లోబడుట అంటే, లోబడుట అంటే విధేయత చూపుట. ఇంకా ఒబీడియన్స్. ఒబీడియన్స్ ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అని సమూయేలు సౌలు రాజుతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. విధేయత. ఇక్కడ ఏం రాశారంటే అబ్రహాం గురించి చూడండి, అతడు విశ్వాసమును బట్టి దేవునికి లోబడి అనే మాట చూస్తాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో అతడు విశ్వాసమును బట్టి దేవునికి లోబడి, అంటే విశ్వాసం మనలో ఉంటే మనం ఏమవుతాము? లోబడతాము. లోబడటం మాకు నేర్పించయ్యా అనే పాటను మనం చూస్తాము. విశ్వాసం ఉంటే లోబడతాము, విశ్వాసం లేకపోతే మనం లోబడము అని అర్థము. దేవుని వాక్యం మనకేం బోధిస్తుందంటే లోబడనొల్లని ప్రజలకు శ్రమ అన్నాడు. అలాగే ప్రియులారా లోబడుట మనము నేర్చుకోవాలి. యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయం అనుకుంటున్నాను, అక్కడ రాయబడిన అంటే దేవునికి లోబడి ఉండండి, దుష్టుడిని మీరు వెదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అనే మాట మనం చూస్తాం. ఏం చెప్తున్నాడు వాక్యం? ఏం చెబుతుంది బైబిలు? దేవునికి లోబడి ఉండండి, లోబడి ఉండండి, దుష్టుణ్ణి ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అంటాం. మనము దేవునికి లోబడము కానీ దుష్టుని ఎదిరిస్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మనలో ఉన్నటువంటి విషయాలు ఇవే ఎక్కువగా.
సైతానును ఎదిరిస్తాము, పేదరికాన్ని ఎదిరిస్తాము, అప్పులను గద్దిస్తాము, అనారోగ్యమును నా ఇంటి నుండి వెళ్ళిపోవాలంటాము. ఇవన్నీ దుష్టుని యొక్క కార్యాలు. ఇవన్నీ కూడా మన ఇంటిలో సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, సమృద్ధి ఉండాలి అని కోరుకుంటాము. కానీ ఇవన్నీ మనకు కావాలంటే ప్రభు ఒకటే చెప్తున్నాడు, మీరేం చేయాలంట? దేవునికి లోబడి ఉండాలి. అప్పుడు మనం దుష్టుణ్ణి ఎదిరించాలి. దేవునికి నువ్వు లోబడకపోతే, దేవుడి వాక్యానికి విధేయులంగా మనం మారకపోతే, మన జీవితాల్లో ఎప్పుడు కూడా దుష్టుడిని అనగా సాతానును మనము ఎదిరించలేము, సాతానును మనము ఓడించలేము. నువ్వు దేవునికి ఎప్పుడైతే లోబడతావో దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది, దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుంది, దేవుని యొక్క బలము నీలోనికి వస్తా ఉంది, దేవుడిచ్చే ధైర్యము నీలో ఉంటుంది. అప్పుడు నీవు దుష్టుణ్ణి ఎదిరిస్తావు. సాతానా విను, నేను జీవము గల దేవుని కుమారుడను, కుమార్తెను. నీకు నా మీద ఎలాంటి అధికారము లేదు. You have no authority over me and my family. పేదరికమా విను, you can speak with the poverty. అనారోగ్యమా విను, నేనెవరో నీకు తెలుసా? నేను జీవం గల దేవుని కుమారుడను, కుమార్తెను అని మనం చెప్పగలుగుతాం. ఆర్థిక సమస్యలతో he can speak with the poverty, he can speak with the economical problems, he can speak with the unhealthiness in your life. He can speak. నువ్వు మాట్లాడగలుగుతావు. దుష్టుణ్ణి మనము ఎదిరించాలంటే మనము దేవునికి లోబడాలి. చాలాసార్లు మన జీవితాలలో సాతాను పెత్తనం చేస్తా ఉంది, మన మీద అధికారం తీసుకుంటా ఉంది. సాతాను ఎంత యుక్తి గలవాడంటే యేసు ప్రభు ద్వారానే తన అధికారాన్ని పొందాలనుకున్నాడు. యేసు ప్రభుకి సాతాను వాక్యం చెప్పాడు. చాలాసార్లు మనము దేవుని వాక్యమును చెప్తూ ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాము, మన సొంత ఆలోచనలకు పదును పెడతాము. ఇదిగో ఇది అలా కదా, ఇలా కదా, బైబిల్ ఇలా కూడా రాయబడింది కదా, అలా కూడా రాయబడింది కదా అనుకుంటాం. ప్రియులారా, అన్ని చెప్తాం, కానీ విధేయతను మనం చూపే విషయంలో వెనకబడుతున్నాము. అందుకని మనము సాతానును ఓడించలేక పోతున్నాం. ఓటమితో కూడా నువ్వు మాట్లాడచ్చు, ఓటమితో కూడా నువ్వు మాట్లాడాలి. ఓటమిని ఓడిపోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారు మరణమును తిరిగి జయించి లేచారు. హల్లెలూయా, చెప్పగట్టిగా హల్లెలూయా. లోబడడం నేర్చుకోవాలి. అబ్రహాము విశ్వాసమును బట్టి దేవునికి లోబడ్డాడు. నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు, నన్ను మంచి స్థలానికి తీసుకువెళ్తాడు. అబ్రహామా, ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము ఏమీ మాట్లాడలేదు. దేవుడు చెప్పినట్లుగా, అబ్రహాము తనతో చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము లేచి వెళ్ళెననే మాట మనం 4వ అధ్యాయంలో చూసాం. హల్లెలూయా. ఏం చేశాడు అబ్రహాము? వెళ్ళాడు. చాలాసార్లు వెళ్తామని చెబుతారు, వెళ్ళరు. నువ్వు గమనించాలి ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ ప్రాముఖ్యమైన విషయాలు ప్రియులారా మీరు తెలుసుకుంటే మీ జీవితంలో జయ జీవితాన్ని అనుభవిస్తారు. ఓటమి నిన్నేమీ చేయలేదు, తప్పక జయము నువ్వు పొందుతావు. అబ్రహాము దేవుడు తనతో చెప్పినట్లుగా మరి వెళ్ళినాడని వాక్యం చెబుతుంది. మీకు తెలుసు అబ్రహాము వెళ్ళిన తర్వాత ఎలా దీవించబడ్డాడో. ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనకు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము వెండి కలిగి, బంగారము కలిగి, పశువులు కలిగి, మందలు కలిగి బహుధనవంతుడు. చెప్పండి గట్టి హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా. చాలాసార్లు మనమంతా కూడాను ప్రజలందరూ కూడాను ధనము ఎంట పరిగెడతా ఉంటారు. ఎటువైపు పరిగెడుతుంటారు? మానవుల జీవిత కాలం అంతా ఇదే ఆలోచన, ఏమి సంపాదించుమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, సంపాదన. ఒక ఊరికెళ్ళి సంపాదన. దేవుడు అంటున్నాడు, సంపాదిస్తే కొంతవరకు సంపాదించుకోగలుగుతావు, కానీ ఒకరోజు దేవుడు అంటున్నాడు, వేర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నువ్వు సంపాదించినంతయో ఏమీ అవుతుందో అన్నాడు.
సంపాదన ప్రధానం కాదు, దేవుని ఆశీర్వాదము ప్రాముఖ్యమైనది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ఒకవేళ ఎక్కువైనా ఏమవుతున్నది? నువ్వు దానిని మధ్యలోనే విడిచిపెట్టాలి. రెండు జరుగుతాయి. మొట్టమొదటిది అక్రమం గాను అన్యాయం గాను సొంత ప్రయత్నాలతో ఏదో ఒక మార్గంలో సంపాదించుకుంటే మధ్యలోకి వచ్చాక నీ ధనమని వెళ్ళిపోద్ది, లేకపోతే అక్రమంగా సంపాదించిన వాళ్ళన్నా వెళ్ళిపోతారు. అది బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. తాను పెట్టని గుడ్లను పొదుగు కౌముజు పిట్టవలె ఉండును. అక్రమముగా ఆస్తి సంపాదించుకున్న వాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలె ఉండును, వాడు మధ్యలోనే దానిని విడిచిపెట్టవలసి వచ్చును అన్నాడు. చక్కగా రాయబడింది. కాబట్టి పిల్లరా, మరి ఇప్పుడు అబ్రహాము ధనవంతుడు కదా. అబ్రహాము ధనవంతుడు. ఎంత ధనవంతుడు మీరు చూసారా? అబ్రహాము వెండి కలిగి, బంగారం కలిగి, పశువులు కలిగి, మందలు కలిగి ఆ దేశంలో బహు ధనవంతుడు ఆయన అని వాక్యం చెబుతుంది. అబ్రహాము అంత గొప్ప ధనమును ఎలా సంపాదించాడు? ఊరు నుండి ఎక్కడి నుండి వచ్చాడు? ఏ దేశం నుండి వచ్చేసాడు? ఈ రోజు అబ్రహాము కానాను దేశంలో ప్రియుల గొప్ప సమృద్ధిని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. రెండవది, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చేశాడు అబ్రహాము? దేవునికి లోబడ్డాడు. లోబడితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూస్తాము. కాబట్టి వాక్యమునకు లోబడదాం, విశ్వాసంతో ఉందాం. నిన్న ఒక విషయాన్ని నేను చూసినాను. అమెరికా దేశంలో ఒక పేదరాలు ఉంది. ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమెకు పెళ్ళైన తరువాత ఆమెకు ఒక కుమార్తెను దేవుడిచ్చాడు. ఆ తర్వాత ఒక రోజున ఆ తల్లి కారు యాక్సిడెంట్ లో చనిపోయింది. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. ఇప్పుడు అమ్మమ్మ తన మనవరాలని చూసుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఒక ధనవంతుని ఇంటిలో మెయిడ్గా పనిచేస్తూ తను పోషించుకుంటూ తన మనవరాలను పోషిస్తుంది. ఆ మనవరాలు కూడా మరి చూస్తే క్యాన్సర్, ఆ చిన్నపిల్లకు కూడా మరి భయంకరమైన క్యాన్సర్ వచ్చినట్టుగా నేను ఆ సాక్ష్యంలో విన్నాను. సరే, ఒకరోజు ఆమె తన పని కొరకు, అమెరికాలో టైం అంటే టైమే, మనలాగా టైం అంటే టైం కాదు. పాస్టర్ గారు కూడా వాక్యం చెబుతా ఉంటే టయానికంటే ఒక నిమిషం ఎక్కువ చెప్పినా ఒక బటన్ నొక్కుతారు. ఆ నొక్కితే పులిపిట్టి పైకి వెళ్ళిపోద్ది, లేదా కిందికి వెళ్ళిపోద్ది. పాస్టర్ గారు ఎంత అరిచినా కీ పెట్టుకున్నా ఏమి వినరాదు, ఇంకా వెళ్ళిపోవాలి అంతే. అది అమెరికాలో సిస్టమ్, అందరికీ తెలుసు. టైం అంటే టైము. మనమే చాలా సార్లు టైం విషయంలో వెనకబడుతున్నాము. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే సమయమును సద్వినియోగం చేసుకోనండి, అజ్ఞానుల వల్లే ఉండక జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని చెప్తుంది. ఒకరోజు ఒక ధనవంతుడు ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయాలని ఆలోచించి ఒక ఇల్లుగా ఉన్న ఒక బొమ్మను, ఒక ఇంటితోటి తయారు చేసిన, ఏమంటారు దాన్ని, ఒక బొమ్మని తయారు చేసి ఒకరోజు రోడ్డు మీద అమ్ముతా ఉంటాడు. అయ్యా, నేను చాలా పేదవాడిని, నాకు తినడానికి ఏమి లేదు, ఉండటానికి కూడా ఇల్లు లేదు, ఈ ఇల్లు ఎవరైనా కొనుక్కోండి, నా పిల్లలు ఆకలితో ఉన్నారు, నాకు ఆహారం కావాలి, దయచేసి కొనండి అని అంటే ఆ దారిలో చాలా మంది పోతా ఉంటారు. ఒక్కొక్కరు వచ్చి ఇది ఎందుకు కావాలి, మాకు అక్కర్లేదు, ఇది ఎవరికి కావాలని అందరూ నెట్టిపోతా ఉన్నారు. సరే, అక్కడికి ఒక సిస్టర్ వచ్చింది, ఒక పేదరాలు వచ్చి, అమ్మా నా పరిస్థితి ఇది, ఏదైనా సహాయం చేయండి, ఈ ఇల్లు మీరు తీసుకోండి అని ఆ ఇంటి ఆకారంలో బొమ్మను అమ్ముతా ఉంటే ఆమె కూడా ఆలోచించి ఇది తీసుకొని నేనేం చేస్తాను అని ఆలోచించేసి ఆమెకు ఆలోచించి ఏమన్నదంటే ఒక $10 తీసి అతనికి ఇచ్చింది. అమ్మా సరే ఇది తీసుకో అని చెప్తే, అయ్యా ఈ ఇంటి బొమ్మను నేనేం చేసుకుంటాను, నాకొద్దు, నువ్వు ఇబ్బందులో ఉన్నావు, కష్టంలో ఉన్నానన్నావు కదా, కాబట్టి ఈ $10 నీకు నీ పిల్లలకు ఆహారం కొనుక్కో, నాకు అర్జెంటుగా పని ఉంది, మా బాస్ అరుస్తాడు, నేను వెళ్ళిపోవాలని ఆమె వెళ్తా ఉంటే, ఆగమ్మ ఒక 5 నిమిషాలు ఉండగలవా, మాట్లాడతాను, నీతో మాట్లాడాలి సిస్టర్ అంటే,
ఆమె చెప్తుంది, లేదయ్యా నేను తప్పకుండా వెళ్ళాలి, టయానికి వెళ్ళిపోవాలి, మీరు ఏమనుకోవద్దు. అమ్మ నువ్వు మళ్ళీ ఎంతసేపటికి వస్తావు? అయ్యా 1 గంట పని అయిపోయినాక మళ్ళీ వస్తాను ఈ దారిలో, ఒకవేళ నువ్వు ఉంటే అప్పుడు మాట్లాడుకుందామని చెప్పేసి ఆమె అడావుడిగా వెళ్ళిపోయింది. ఇతను అలాగే ఆమె వచ్చేదాకా అక్కడే కూర్చొని ఉన్నాడు. 1 గంట తర్వాత ఆ సిస్టర్ తన పని ముగించుకొని వచ్చింది. అమ్మ ఎవరు నువ్వు? ఏమి నీ పేరు? ఏం చేస్తా ఉన్నావు? నీ పరిస్థితి ఏంటంటే, అప్పుడు తన చరిత్ర అంతయ్యా, నాకు ఒక కుమార్తె ఉంది, ఆమె యాక్సిడెంట్ లో చనిపోయింది, ఆమె పోతూ పోతూ ఒక కుమార్తెను కనిపెట్టిపోయింది, ఆ అమ్మాయి అనారోగ్యంతో బాధపడతా ఉంది, నా పరిస్థితి ఇది, చాలా కష్టంగా నా జీవితాన్ని ఎల్లదీస్తా ఉన్నాను, కానీ దేవుడు తప్పకుండా నన్ను ఒక దినం ఆశీర్వదిస్తాడన్న నమ్మకంతో నేను ముందుకు సాగుతున్నాను, దేవుడు ఉన్నాడయ్యా, తప్పకుండా సహాయం చేస్తాడు, నాకు సహాయం చేసే దేవుడే నీకు కూడా సహాయం చేస్తాడు అని ఆ బొమ్మను, ఇంటి బొమ్మను అమ్ముతున్నటువంటి ఆ వ్యక్తితో చెప్పడము జరిగింది. అప్పుడు ఆలోచన చేసేస్తానమ్మా. అతను అన్నాడు, అమ్మా మంచిది సిస్టర్, నిన్ను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, నీలాంటి ప్రేమ గలదానివి, ఇదిగో ఈ ఇంటి బొమ్మను నీకే ఇస్తున్నాను, నువ్వే తీసుకోమంటే, అయ్యా నాకు ఇది అక్కర్లేదు, నేను దీంతో ఏం చేసుకున్నాను, నువ్వే అమ్ముకొని నీ కుటుంబాన్ని పోషించుకోమంటుంది ఆమె. కాదమ్మా, ఇది నీకివ్వమని దేవుడు చెప్పాడు, కాబట్టి ఇది నీకు ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడు, మేము ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని చెప్పాడు. అప్పుడు ఆ ఇంటి తాళము, ఆ చిన్న ఇంటికి ఉన్న తాళం తీస్తే ఆ ఇంటి నిండా చాలా డబ్బులు, అన్ని డాలర్స్, 1000, 2000, 3000, ఒక 10, 20,000 డాలర్లు ఉన్నాయి. ఆమె ఆశ్చర్యపోయింది. ఇదంతా నీకే నమ్మంటే ఆమె నమ్మలేకపోతుంది. లేదమ్మా ఇది నీకే తల్లి, ఇదిగో దేవుడు నీ కొరకు పంపినాడు అనుకుంటున్నాము, ఇది మేము సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము, ఇది ఎవరైనా అవసరంలో ఉన్నవారు, ప్రేమ గలవారు, దేవుని మీద నమ్మకం కలిగిన వారు, మానవత దృక్పథం కలిగిన వారు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వాలని నేను వచ్చానమ్మా, ఇది నీకే అన్నప్పుడు ఆమె చెప్పనసక్యం కానిటువంటి ఆనందంతో ఆమె వాటిని తీసుకొని తన దగ్గర ఉంచుకుంది. అమ్మా ఈ ఇంటిలో ఉన్న ఆ బొమ్మకి ఇంకా కొన్ని రూములు ఉన్నాయి, ఒక ఇదిగో ఈ రూమ్ కూడా తెరవమని చెప్పినప్పుడు ఆ రూమ్ లో తాళపు చేతుల గుత్తి ఉంది. ఏముంది? తాళపు చేతులు ఉంది, బంచ్ ఆఫ్ కీస్. అప్పుడు చెప్పాడు, ఇది కూడా నీకేనమ్మా. ఇదేంటి తాళం చేతులు నాకెందుకు? రా 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 సిస్టర్, రమ్మ పోదాం రా అంటే, ఎక్కడికయ్యా? ఇదిగో ఇక్కడ ఒక ప్లాట్ ఉంది, నువ్వు వెళ్ళి చూద్దురా, ఇదిగో అని చెప్పి ఆమెను తీసుకెళ్ళిపోయి ఈ తాళము, ఇది తాళము తెరువమ్మా అని చూసినప్పుడు ఒక మంచి వెల్ ఫర్నిష్డ్ ట్రిపుల్ బెడ్రూమ్, చక్కగా మంచి డైనింగ్ హాలు, సోఫా సెట్లు, మంచి డబల్ కాట్లు, గ్యాస్, అన్ని మంచి గార్డెన్ అన్ని ఉన్నాయి. తలుపు తీసినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఈ ఇల్లు కూడా నీ కొరకే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె నమ్మలేకపోతుంది. She can't believe. No, లేదు ఇది నీ కొరకే. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచావు, మానవతా దృక్పథాన్ని కలిగి ఉన్నావు, పేదవారిలో దయగలిగిన వానిగా ఉన్నావు, నువ్వు దేవుడు సహాయం చేస్తాడని చెప్పావమ్మా. అవును, దేవుడు సహాయం చేసే దేవుడు గనుక ఇదిగో నీ కొరకు దేవుడు సహాయం కొరకై ఈ ప్లాట్ మొత్తము నీకే ఇచ్చేస్తున్నారు, ఇది నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయబడతా ఉంది త్వరగా, కాబట్టి ఇది మొదలుకొని నీవు నీ మనవరాలు ఈ ఇంటిలోనే నువ్వు నివాసము చేయొచ్చు, ఇది నీ ఇల్లమ్మా, ఇది దేవుడు నీకు ఇచ్చాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తాడు. తన జీవితంలో దేవుడు ఇస్తాడు, ఆశీర్వదించబడతాను ఒక దినం అనుకుంది, కానీ ఇదిగో ఆమె ఊహించింది ఇలా కాదు. దేవుడు ఏదో పోషిస్తాడు, నాకేం ఇబ్బంది ఉండదు, నా మనవరాలు ప్రభు బ్రతికిస్తాడు, నా యజమాని సాయం చేస్తాడు, దేవుడు ఉన్నాడు నమ్మింది. కానీ ఇదిగో దేవుడు ఇంత గొప్పగా ధనమును సమకూరుస్తాడని, ఈ గొప్ప ప్లాట్ను, ఈ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ ను దేవుడు ఇస్తాడని ఆమె కళలో కూడా ఊహించలేదు. దేవుని వాక్యం చెబుతుంది, మనం అడిగిన వాటికన్నను, విశ్వసించిన వాటికన్ను, ఊహించిన వాటికన్నను అత్యధికంగా, ఎలా దేవుడు అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, తన జీవితం నిజానికి మనం గమనిస్తే ఆ సిస్టర్ ఉండవలసిన పరిస్థితి ఏంటో మీకు తెలుసా?
అయ్యా ఎందుకు ఒక గాడో కూతురునిచ్చావు, ఆ కూతురు కూడా ఎందుకు యాక్సిడెంట్ చంపేశావు, ఆమె చనిపోతూ కూడా క్యాన్సర్ తో కూతురు ఎందుకు ఇచ్చావు, అసలు నువ్వు దేవుడు వేడా, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, దేవుడు లేడు ఏమి లేడని తిరగవలసిన పరిస్థితిలో ఆమె ఉండవలసిన స్థితి. కానీ ఆ సిస్టరు దేవుని ఏమైందో నాకు తెలియదు, దేవుడిని నిందించలేను, ఆయన చిత్తం ఏదైనా మేలుకరంగా ఉంటుంది, ఎందుకు దేవుడు అనుమతించాడో నాకు తెలియదు. ఇదిగో ఆ వ్యక్తి చెప్తుంది, అయ్యా దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, నన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలకు సమృద్ధిగా ఇస్తాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా అని దేవుని మాటలను ఆ వ్యక్తికి చెప్పినప్పుడు అతను చాలా మంది ఆధారాలు ప్రయాణం చేస్తున్నారు, అందరు కూడా అతన్ని తృణీకరించారు, నిరాకరించారు. దేవుని వాక్యం మనకు అదే చెప్తుంది, దేవుని మనము ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఏంటో మీకు తెలుసా? ఇది అలుపులైన ఈయన సహోదరులకు మీరు ఏం చేశారు? ఆహారం ఇచ్చారు, వస్త్రాలను ఇచ్చారు. నా తండ్రి వాళ్ళని దీవించబడిన వాళ్ళారా, ఇదిగో మీ కొరకు సిద్ధపడిన పరలోక రాజ్యం మీరు రండి. కాబట్టి ప్రియులారా, దేవుడు న్యాయవంతుడైన దేవుడు, ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. నువ్వు విశ్వసిస్తే, నువ్వు లోబడితే దేవునికి, దేవుడు ఉన్నాడు. ఒకవేళ కీడు జరిగినా ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు, కానీ దేవుని ఉద్దేశము నా ఎడల ఏదో ఉంది, దేవుడు తప్పక దీవిస్తాడు అని దేవుని మీదనే నువ్వు ఆనుకున్నట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే తప్పక నీవేమవుతావు? దీవించబడతావు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు అని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. లోబడుట మనము నేర్చుకోవాలి. నేను, నా కుటుంబం ఏంటి, నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నేను ఎంత గొప్పవాడిని కదా, నాకెవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నేను చాలా కానుకలు ఇస్తున్నాను కదా, కొన్నిసార్లు కొంతమందిలో అతిశయం పడతా ఉంది. నో 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 నో, నీవు కాదు, దేవుడు. నువ్వేమై ఉన్నావో అది దేవుని కృప. నువ్వు ధనవంతుడిగా ఉన్నావా? దేవుని కృప. ఒకవేళ నువ్వు పేదరాలుగా ఉన్నావా? అది కూడా దేవుని కృప అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా. ఏందన్న పాస్టర్ గారు, దేవుడు ధనవంతుడిగా ఉంటే దేవుని కృప బాగానే ఉంది, కానీ పేదవాడిగా ఉంటే కూడా దేవుని కృప అంటే దేవుని కృపే. అబ్రహాము ఒకప్పుడు పేదవాడిగానే ఉన్నాడు, గమనించండి. అబ్రహాము ద్వారా దేవుడు ఈ ప్రపంచానికి ఒక పాఠము నేర్పాలనుకున్నాడు. దేవుడు గొప్ప దేవుడని, మహిమగల దేవుడు అని, లేకపోయినా ఉన్నట్లుగా పిలిచే దేవుడు అని, అద్భుతాలు చేసే దేవుడు అని, ఆయన ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. అందుకని అబ్రహామును దేవుడు పిలిచి, పిల్లరా, ఎక్కడి నుండో తీసుకుని వచ్చి పాలు తేనె ప్రవహించు శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చాడు. ఇదిగో వెండి కలిగి, పశువులు కలిగి, బంగారం కలిగి, బహుధనవంతునిగా దేవుడు మార్చాడు. ఆ దేవుడి యందు మనం విశ్వాసించాము, ఆ ప్రభు నిన్ను కూడా అలాగున చేయగల దేవుడు అని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పు నమ్మితే హల్లెలూయా. ప్రియ సోదరి సోదరుడా, కృంగిపోవద్దు, దిగులు పడవద్దు. నేను పేదవాడను, సరైన చదువు లేదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, నో నో నో, డోంట్ వరీ. నువ్వు చేయవలసింది ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆనుకో, దేవుని వాక్యానికి లోబడు. దేవుడు ఏమైతే వద్దన్నాడో వాటిని విడిచిపెట్టి చూడు. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. చెప్పగట్టి హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు అలాగుననే చేశాడు. మొట్టమొదటి విశ్వసించాలి, రెండవది లోబడాలి. మూడవది మనం చూస్తే చూడండి, అబ్రహాం గ్రంథం ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకుందాం. 7, 8, 9 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చుదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి, పడమడున్న బేతేలుకును తూర్పునున్న ఆయకిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి
యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాం ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కునకు వెళ్ళెను. అబ్రహాము జీవితంలో మరొక గొప్ప కార్యాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహామా, ఈ దేశమును నీకును నీ సంతానానికి ఇచ్చిదని చెప్పినప్పుడు అబ్రహాము తనకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ ఒక బలిపీఠమును కట్టాడు. అది అక్కడ నుండి మరలా బేతేలుకు వెళ్ళి అక్కడ కూడా చూడండి, అక్కడ కూడా యెహోవాకు మరొక బలిపీఠమును కట్టి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టుట. నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ అనేది క్రియారూపంలో కనపడాలి. దేవుని వాక్యం అది చెబుతుంది. క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే క్రియలు లేని విశ్వాసము మృతము. మన విశ్వాసమును, దేవుని మీద ఉన్న నీకున్న నమ్మకమును, దేవుని మీద నీకున్నటువంటి ఈ ప్రగాఢమైనటువంటి ఈ విశ్వాసమును నువ్వేం చేయాలంటే క్రియారూపంలో నువ్వు వ్యక్తపరచాలి. నీ ప్రేమను నువ్వు వెల్లడి చేయాలి. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. నేను దేవుని ప్రేమిస్తున్నాను, సంఘాన్ని ప్రేమిస్తున్నాను, పాస్టర్ గారిని ప్రేమిస్తున్నాను, మా పక్కన సహోదరుని నేను ప్రేమిస్తున్నాను, నేను ఎవరికి అపకారం చేయలేదు కదా, నేను ప్రేమిస్తున్నాను. అపకారం చేయకపోవడము మంచిది, గొప్ప ప్రేమ అది. కానీ అది మాత్రం సరిపోదు. నీ ప్రేమను క్రియారూపంలో వెల్లడి చేయాలి. ఏమిటంటే నీవు దేవుని కొరకై బలిపీఠమును కట్టాలి. బలిపీఠమును కట్టాలి. చెప్పండి అందరూ, బలిపీఠము అనండి. అందరూ చెప్పండి, బలిపీఠం. హల్లెలూయా. బలిపీఠం. అబ్రహాము బలిపీఠం కట్టాడు. ఇస్సాకు బలిపీఠం కట్టాడు. యాకోబు బలిపీఠం కట్టాడు. మోసే బలిపీఠం కట్టాడు. గిద్యోను బలిపీఠం కట్టాడు. దావీదు బలిపీఠం కట్టాడు. చివరికి బలిపీఠము యేసు ప్రభువారే చివరికి మనందరి కొరకై గొర్రె పిల్లగా బలి అయిపోయాడు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. బలిపీఠము కట్టుటనగా సాక్రిఫైస్, త్యాగము అందులో మనకు కనపడుతుంది. బలిపీఠమును ప్రియులారా మనం అర్థం చేసుకోవాలంటే ఈ బలిపీఠం యొక్క అర్థం ఏమిటంటే దేవుని కొరకై మనము చెల్లించుట, కృతజ్ఞతను వ్యక్తపరచుట. దేవుడు నిన్ను దీవిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము అక్కడ తనకు ప్రత్యక్షమైనటువంటి దేవునికి బలిపీఠము కట్టాడు. బలిపీఠం కట్టాలి అంటే అది ఆషామాషైన పని కాదు కదా. దాని కొరకు ఒక స్థలం కావాలి కదా, రాళ్ళు తేవాలి, ఇసుక తేవాలి, సిమెంట్ తేవాలి కదా, ఇంకా కట్టెలు తేవాలి, బలి పశువును తేవాలి, గొర్రెనో మేకను తీసుకురావాలి, దేవుని కొరకై బలిగా అర్పించాలి. అంటే చాలా ఖర్చుతో కూడినటువంటి పని అది బలిపీఠం అంటే. దేవుని కొరకై బలిపీఠం. దావీదు అంటాడు, ఇదిగో అతను చెప్తాడు, ఏ కలం అది, వర్ణాను కళ్ళములో చూస్తే ఈ వర్ణాను అతను, అయ్యా అన్ని ఉన్నాయి, దేవుని కొరకు బలిపీఠం ఇవ్వండి, బలి కట్టండి, ఇదిగో ఎద్దులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇంకా స్థలము కూడా ఉందయ్యా అన్ని అంటే, అప్పుడు వర్ణానితో అంటాడు దావీదు, నో 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 అయ్యా, ఇవన్నీ నీవి, నేను మూల్యము చెల్లించకుండా దేవునికి నేను బలిపీఠమును ఎంతో చెప్పుకుంటా, నేను నీ డబ్బులు నాకెందుకు, నీ కానుకలు నాకెందుకు, నా కాడు, అయ్యా నువ్వు రాజు కదా నో 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 అని అక్కడ దాదాపుగా 50 ఏమంటారు దీనార్లకు ఎంతటికో పిడారా ఆ వర్ణాన్ని కళ్ళమును కొని దావీదు ఎద్దులను కొని చక్కగా దేవుని కోసం బలిపీఠమును కట్టి అక్కడ బలిని అర్పించినట్టుగా మనము చూస్తాం. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే బలిపీఠం కట్టాలి మన జీవితంలో. దేవునిని ప్రేమించడం అంటే దేవునికి బలిపీఠం కట్టాలి. మనము త్యాగపూరితముగా దేవుడు తప్పక దీవిస్తాడు, దేవుని నేను కనపరచాలి, దేవుని నేను మహిమపరచాలనే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండి దేవుని కొరకే మనం బలిపీఠం కట్టాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. అదే మనం 14వ అధ్యాయం చదువుకున్నాము. ఇక్కడ 14వ అధ్యాయం మనం చూసినప్పుడు 18వ వచనంలో షాలేము రాజు అయినటువంటి మెల్కీషెదెకు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముతో ఆశీర్వదిస్తున్నాడు. అబ్రహామా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, భూమిని ఆకాశమును కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.
నువ్వు దీవించబడతావు, నీ శత్రువులు కూడా నీ ఎదుట నిలవలేరు అని అబ్రహామును దేవుని సేవకుడు ఆశీర్వదించెను అనే మాట మనం చూస్తాం. అప్పుడు అబ్రహాము తనకున్న సమస్తములో నుండి 10వ భాగమును అక్కడ దేవుని సేవకుడైనటువంటి మెల్కీషెదెకుకు చెల్లించాడు. అంటే బలిపీఠము కట్టడానికి అర్థం ఏమిటంటే మన ప్రేమను క్రియలో మనము వెల్లడి చేయాలి. ఈ దినములలో ప్రియులారా, చాలాసార్లు మనము విశ్వాసములో బలహీనులం అవుతున్నాము. దేవునికి ఇచ్చే విషయంలో మనము వెనకబడిపోతున్నాము. చాలాసార్లు దేవుడు నన్ను దీవించలేదు, నా కుటుంబంలో ఎంత జీతం వచ్చినా సరిపోవట్లేదు, ఎప్పుడు అనారోగ్యము, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, శాంతి లేదు, నెమ్మది లేదు. దీనంతటికి కారణం ఏమిటంటే దేవునికి లోబడి మనము బలిపీఠము కట్టకపోవటమేనని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. 4వ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే అబ్రహాము యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చెప్పండి అందరూ, ప్రార్థన అనండి, ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తారనుకునే వాళ్ళు చాలా మంది. పాస్టర్ గారు మీ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాడు, అందులో అనుమానం ఏమి ఉండదు. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన పని అదే. ఒకవేళ మేము ప్రార్థన చేయకపోతే మీ కొరకు ప్రార్థన చేయనెరిగియు ప్రార్థన చేయకపోతే ఏమవుతుందంటే అది పాపము అవుతుంది. రెండవది, ప్రార్థన చేస్తామని చెప్పి చేయకపోతే అది కూడా అబద్ధం అవుతుంది. అబద్ధికులందరూ ఏమవుతారు? అగ్నిగుండములో వేయబడతారు కదా. ఇప్పుడు మరి అగ్నిగుండంలో వేయబడి అంత శిక్ష మాకెందుకు? మీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు ఎవరైనా అగ్నిగుండంలో వేయబడాలనుకుంటామా? అగ్నిగుండంలో వేయబడాలనుకున్నప్పుడు ఈ బోధలు, ఈ వాక్యము, ఇవన్నీ అవసరం లేదు కదా. కాబట్టి దైవజనుడు నిజంగా ఎవరైనా, నిజమైన దైవజనుడు ఎవరైనా పర్వాలేదు, తప్పకుండా సంఘంకి వచ్చే ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుని సేవకులుగా మేము ప్రార్థిస్తున్నాం. కానీ ఇప్పుడు దేవుడు కోరేది ఏమిటంటే, దేవుని వాక్యమంతా మనకు బోధించేది ఏమిటంటే ప్రార్థన. విసుకగా ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఆశ కలిగి ప్రార్థించండి, ఆసక్తి కలిగి ప్రార్థించండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి. రోదన చేయి స్త్రీలను పిలువనంపండి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. అతడు ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. సంఘమంతయు ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి అంటాడు. అది అపోస్తలుల 12వ అధ్యాయంలో సంఘమంతా ప్రార్థించినప్పుడు దేవుడి సరసాల పునాదులను కదిలించాడు. పరలోకమున దేవతలు దిగివచ్చి పేతురును జైల్లో నుండి బయటకి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రార్థనలో ఇంత శక్తి ఉంది, ప్రార్థనలో ఇంత బలం ఉంది. ఇక్కడ అబ్రహాముకున్నటువంటి గొప్ప అనుభవం ఏమిటంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అతడు దేవునికి లోబడ్డాడు, అతడు దేవునికి తనకున్న దానిలో 10వ భాగం ఇచ్చి బలిపీఠం కట్టాడు. ఆ తరువాత అంతే సరిపోదనుకోలేదు, ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అబ్రహాము ప్రార్థన పరుడుగా ఉన్నాడు. అబ్రహాము ప్రవక్తలలో ఒకడిగా ఉన్నాడు. అబ్రహాము సొదొమ గొమొర్ర పట్టణముల కొరకై ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆదికాండ 18 చూసినప్పుడు లోతు సొదొమ గొమొర్ర పట్టణముల మీద ఉన్నాడు. దేవుని దూతలు అబ్రహామును హెచ్చరించారు, అబ్రహామా, సొదొమ గొమొర్ర ప్రజలను మేము నాశనం చేయబోతున్నాము, అగ్ని గంధకములతో కురిపించి ఆ పట్టణము కాలి బూడిదైపోతుంది. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి కన్నీరు కారుస్తా ఉన్నాడు. అయ్యా సొదొమ గొమొర్ర పట్టణాలను మీరు నాశనము చేయవద్దు అంటాడు. లేదు అబ్రహామా, దేవుడు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాడు.
లేదయ్యా, ఒకవేళ మీరు అంటున్నావు కదా సొదొమ గొమొర్రా పట్టణం అంతా ప్రజలందరూ పాడైపోయిన వారు అంటున్నారు, ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది కనుక మంచి వాళ్ళుంటే, నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని దేవుడు కాపాడంటే 50 మంది ఉంటే తప్పకుండా ఆ పట్టణమును కాపాడతాను అని చెప్తాడు. చెప్పండి ఇక్కడ హల్లెలూయా. 50 మంది నీతిమంతులున్నా సొదొమ గొమొర్రా పట్టణానికి ఆ గతి వచ్చేది కాదు. అబ్రహాము హర్లా అంటున్నాడు, ప్రార్థన చేసయ్యా, ఒకవేళ 45 మంది ఉంటే, ఒకవేళ 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడవా? 5 మంది ఉన్న ఆ పట్టణాన్ని నేను కాపాడతానన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి. అంటే అక్కడ కనీసము 5 మంది కూడా నీతిమంతులు ఆ పట్టణములో ప్రార్థించే వాళ్ళు లేరు, దేవుని ప్రేమించే వాళ్ళు లేరు, దేవునికి లోబడే వాళ్ళు లేరు. ఎవరి జీవితాలు వారు అయిపోయినాయి, ఇష్టానుసారం బ్రతుకులు అయిపోయినాయి. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వారికి శ్రమ కలుగుతా ఉంది. ఇదిగో అబ్రహాము ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఇంకొకటి అడుగుతానయ్యా, ఏమనుకోదు ప్రభువా, అయ్యా నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, నన్ను క్షమించు ప్రభువా, ఒకవేళ 5 మంది ఉంటే దేవా అని చివరికి గోజాడితే 5 మంది కూడా. ఎందుకు ఈ ప్రార్థన తెలుసా మీకు? అబ్రహాము తన అన్న కుమారుడైనటువంటి లోతును గురించి అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. లోతు అక్కడ ఉన్నాడు. లోతు, తన భార్య, తన 2 కుమారులు, ఓన్లీ 4 పీపుల్ దేర్. అబ్రహామా, ఏం కంగారు పడవద్దు, నీ ప్రార్థన నాకు అర్థమైంది నేను అని చెప్పేసి దేవదూతలు వెళ్ళి లోతును, తన 2 కుమార్తెలను, తన భార్యను తీసుకుని సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటికి వచ్చారు. ఆ రాత్రి దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకములను కురిపించి ఏం చేశాడంట? సొదొమ గొమొర్రా పట్టణాలను సర్వనాశనము చేశాడు. లోతు, నీతిమంతుడైన లోతు, తన భార్య, 2 కుమార్తెలు మాత్రమే అక్కడ నుండి తప్పించుకుని వచ్చినట్లుగా లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు కుటుంబము ఏమైంది? రక్షణ పొందింది. అబ్రహాము ప్రార్థన పరుడా. లోతు కుటుంబము తర్వాత జరిగిన సంగతులన్నీ మనకు తెలుసు, అది ఇంకొకసారి మనము విందాము. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోవటము, పరిస్థితులన్నీ మారిపోయినాయి, అది వేరే విషయం. ఈ మధ్యాహ్న వేళ సమయంలో పిల్లరా, ప్రార్థన. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇదిగో మంగళవారం స్త్రీల కూటం ఉంది, శుక్రవారం విజ్ఞాపన కూటం ఉంది, నశించిపోతూ ఆత్మల కొరకు ప్రార్థన చేస్తాము. శనివారము ఉపవాస కూటం ఉంది, ఆదివారము ఆరాధన ప్రార్థన కూటం ఉందమ్మా. సోదరుడా, అంటే ఎంతమంది ప్రార్థనకు రాగలుగుతున్నారు? ఆదివారం వచ్చే వాళ్ళు మాత్రమే కొంతమంది కనపడుతున్నారు. నీ జీవితంలో సమయాన్ని అనుకూలపరుచుకో. దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవుని మందిరంలో ఉండటానికి అబ్రహాములే ప్రార్థన చేయాలి. అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు అందరూ కావాలని కోరుకుంటున్నాము, కానీ అబ్రహాము లాంటి దీవెన అందరూ కావాలనుకుంటున్నాం, కానీ అబ్రహాము లాగా ప్రార్థన చేయాలనుకోవటంలో చాలా మంది వెనకబడి. నేను నిజమే చెప్తున్నాను. ఎందుకు మన జీవితాలు దీవించబడట్లేదు? ఎందుకు మన కుటుంబాలలో ఎప్పుడు అశాంతి, అన్ని ఉన్నా కూడా కష్టాలు, నష్టాలు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, కొన్నిసార్లు ఏమీ లేకపోవటము? వీటన్నిటికీ కారణము దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుడు లేకపోయినా ఉన్నట్లుగా చేసే దేవుడు. పిల్లారా, మా సోదరుడా, సోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు, నాతో కూడా మాట్లాడుతున్నారు. ప్రభు, ఇది దేవుని మాటలు, దేవుని వాక్యము. నువ్వు దేవుని కొరకే కొంత సమయాన్ని కేటాయించాలి. వారంలో, దినములో కొంత సమయాన్ని కేటాయించు. ప్రార్థన చేయడానికి కొంత సమయాన్ని కేటాయించు. ఇదిగో దేవుని వాక్యం చదవడానికి కొంత సమయాన్ని కేటాయించు. దేవుని వాక్యమును వినడానికి కొంత సమయాన్ని కేటాయించు. దేవుని మందిరములో అయ్యో ఒక దినం గడపాలి, నేను దేవుని సన్నిధిలో నేనుంటే ఎంత మంచిది. పనులు, పరిస్థితులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మన జీవితాల్లో ఎప్పుడు కూడా బిజీ అయిపోయినారు. క్రైస్తవులు కూడా ప్రార్థన జీవితంలో వెనకబడిపోయినారు. మనం ప్రార్థన అనుభవంలో లేకపోతే సాతాను ఏం చేస్తాడంటే మన వెనక పొంచి ఉండి మనల్ని కొంచెం 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 లోకంలోకి తీసుకెళ్తాడు.
ఈ కొద్దిగే కదా, ఈ రోజుల్లో తప్పు చేయని వారెవరు, ఈ రోజుల్లో తాగని వారెవరు, ఈ దినములలో లంచం తీసుకొని వారెవరు, ఈ దినములలో అబద్ధం చెప్పని వారెవరు, ఈ దినములలో ఆ చివరికి ఏమైపోతున్నారంటే ఆత్మీయ స్థితిలో నుంచి స్టేటస్ వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. తద్వారా దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతున్నాము. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా గమనించండి, ప్రభు మనతో ఈ మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు. ప్రార్థనా జీవితమా. ఓ దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని కోరేది, మిమ్మల్ని బ్రతిమలాడేది ఏమిటంటే, మీరందరూ దీవించబడ్డ దేవుని చిత్తమా. మీరు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, సమృద్ధి కలిగిన వారిగా ఉండాలి. మనమంతా అబ్రహామునకు వారసులము. అబ్రహాము మన తండ్రి అని వాక్యం చెబుతుంది. అబ్రహాము అంత గొప్పవాడైతే, అబ్రహాము అంత గొప్ప ధనవంతుడైతే, అబ్రహాము అంత గొప్ప బలవంతుడు. ఆ కిద్దరులోయను రాజును ఓడించాడు, అతని సైన్యాన్ని తరిమి కొట్టాడు, జయముగా తిరిగి వచ్చాడు. అక్కడ రాజులందరూ, సొదొమ రాజు అబ్రహాం చూసి భయపడుతున్నాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాలను దోచుకున్నాడు అతను, కిద్దరులో అయిన రాజు. ఇప్పుడు అతన్ని ఓడించి లోతును, తన ఆస్తిని తీసుకొచ్చాడు. మీరు చదివితే 14వ చూస్తే అప్పుడు అతను అంటున్నాడు, అయ్యా ఆ ఆస్తి అంతా నువ్వే తీసుకెళ్ళిపో, నాకు మాత్రం నీ సైన్యాన్ని అంటున్నాడు ఈ సొదొమ రాజు. చూసారా, అబ్రహాం ఒక సామాన్యమైన, ఎక్కడ యుద్ధాన్ని ఆయన ప్రాక్టీస్ చేయలేదు అంతకుముందు. ఎక్కడ ఇదేమంటారు, యుద్ధం ట్రైనింగ్ తీసుకోలేదు. దేవుడు గొప్ప దేవుడు. ఎందుకంటే 4 ప్రాముఖ్యమైన విషయాలు. అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడు, గురి యొద్దకు పరిగెత్తాడు, అన్నిటినీ వదిలిపెట్టాడు, దేవుడు చెప్పినట్టుగా చేశాడు, దేవునికి లోబడ్డాడు. అమ్మో, దేవుడు నన్ను ఎంత దీవించాడు కాబట్టి దేవునిది నేను దేవునికి చెల్లించాలని బలిపీఠం కట్టి దేవుని సేవకునికి 10వ భాగం ఇచ్చాడు. ఎన్ని చేసినా ఒకటే, కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే అనుభవం లేకపోతే వృధా అనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని ప్రార్థనాపరుడిగా అబ్రహాం ఉన్నాడు. మనం కూడా ఆ విధంగా జీవించినట్టయితే ఇహమందు దీవించబడతాము. ఇదిగో పరలోకము, నిత్య జీవము, ప్రభు మార్గంలో మనం వెళ్తామని ఆ కృప ప్రభు మీకు ఇవ్వాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.